అందరికీ శనార్థుల్లో ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు పొద్దుగాల మరి రామసక్కని శుద్ధులు ముచ్చట్లు ముళ్ళ కట్టుకొని వచ్చిండు. ఇక మరి ఆల్చమెందుకురా చలో. ముందుగాల మహాపత్రికల ఏం రాసుకొచ్చారు ఏంది ఏం కథ అనేది మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. అమ్మా నాపై కుట్రలు చేస్తున్నారు ఎరికేనా ఈ పెదవాంశ ఎవరో మంచిగా చూడు. మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన కామెంట్సు. మంత్రి లక్ష్మణ్ను రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఫైర్. నా మీద కుట్రలు చేస్తుర్రు, నేను మాలజాతినని నా మీద ఏదేదో 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 లేనిపోని శుద్ధులన్నీ ఎల్లబెట్టుకుంటా ఏంచిపోసుకుంటా లక్ష్మణ్ని అడ్లూరి లక్ష్మణ్కి నేర్పుతుర్రు. ఎవరో నేర్పుతుర్రు, కావాలనే నా మీద కుట్రలు చేస్తుర్రు. లక్ష్మణ్ను రెచ్చగొట్టి నన్ను అడగోలిగా కూతలు కూయమని, మా మాలజాతిని కించపరచమని, వివేకు అడుగున తలకాయ నొప్పి తీసుకురావాలని నా మీద కుట్రలు చేస్తుర్రు. అడ్లూరి లక్ష్మణ్ని ముందరేసి నన్ను బదనాం చేస్తుర్రు. రేపో మాపో జూబ్లీ ఉప ఎలక్షన్లలో కూడా నేను తిరిగి చెడపడ వ్యవహారం చేసుకుంటా. ఫస్టో పరకో అదో ఇదో ఖర్చులకు బొరుసులకు కూడా నేను ముందడుగు వేద్దామనుకుంటే నన్ను చూ అంటుర్రు, కొంకులు నరుకుతుర్రు. కావాలనే లక్ష్మణ్ను రెచ్చగొట్టి మాకు పంచాయతీ పెడుతుర్రు, నన్ను బదనాం చేస్తుర్రు అని పాపం ఆంబయ్య వెళ్ళబోసుకుంటుండ్రు. లాల్ వివేకు ఎంత కష్టం వచ్చి పడేది వివేక్ సార్కు. రామ రామ ఇంకేమన్నాడు మరి ఇందామా ఒకసారి. ఇగోది కష్టపడి పని చేస్తున్నా తనపై కుట్రలు చేస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను రెచ్చగొట్టి విమర్శలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్లో జరిగిన మాలల ఐక్య వేదికలో మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి లక్ష్మణ్పై తనపై ఎందుకు విమర్శలు చేయిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మంత్రి లక్ష్మణ్ వస్తే తాను వెళ్ళిపోతున్నాననడం పచ్చి అబద్ధం అని చెప్పారు. వచ్చే అడ్లూరి రాగానే వివేక్ వెంకటస్వామి జారుకుంటుండగా ఆయన రాగానే ఈయన భయపడి పర్ర బారబోసి అని ఈ రకంగా ఆయనని పాపం బదనాం చేస్తున్నారట. నీ పాడైపోను తిన్న కూడా పెయిగి పడకుండా అవుతుందిగా మంత్రి వివేక్. ఇక ఇళ్ళనే ఇక ఈయన కోపం వచ్చి ఇక ఈయన ఊకుంటాడా ఏమంటుండు. అసలు అడ్లూరి లక్ష్మణు నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు ఎవరి దగ్గర రాజకీయం నేర్చుకున్నావు? నీకు రాజకీయ గురువు ఎవరు? మా అయ్య కాదు, కాక దీవెనార్థి పొంది కాక ఆశీర్వాదం తీసుకొని మలుపులు ఒడుపులు ఇవన్నీ నీకు ఓనమాలు నేర్పించింది, రాజకీయ ఓనమాలు నేర్పించింది కాక కాదా, మా అయ్య కాదా? నువ్వు ఎట్లా మర్చిపోయి ఇవ్వాలి నన్ను మంది మాటలు పట్టుకొని మారువానం పోతే మళ్ళీ వచ్చే వరకు ఇల్లు అయింది అన్నట్టు ఎందుకు నన్ను ఈ రకంగా మంది మాటలకు ఉసిగొల్పి ఇట్లా నన్ను బదనాం చేస్తున్నావు, ఇట్లా నా ఎంట పడుతున్నావు, ఎంకటి ఆడున్నవే అంటే నీ ఎంపటే ఉంది కుంపటి అన్నట్టు నా ఎంట ఎందుకు పడుతున్నావు నువ్వు అడ్లూరి లక్ష్మణు అని వివేక్ వెంకటస్వామి ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా పాపం. కానీ గతాన్ని ఒకసారి గుర్తు చేస్తుండు. అట్లనన్నా జరేమన్నా ఎరుగకు తగ్గుతాడో ఏమో. ఏది అలా అయ్యముచ్చట ఈ గిట్లా గిసవంటి రంది గిసవంటి బాధ ఉంటే ఈ కూడు కూడా నోట్లోకి పోతుల్లా, ముద్ద కూడా దిగది. ఎప్పుడు అదే మెరమెర ఇక్కడ గుండెల ఏం చేయదు ఎట్ట చేయదు. ఎవరు అనిపిస్తుర్రు అడ్లూరిని, ఎవరు తెచ్చగొడుతుర్రు, ఎవలాయనా పలానోడే. ఇక ఇదే మెరమెర ఆ తిన్న కూడు పేకి పట్టది,
ఓ ఉన్నందం ఉండదు, ఓ పన్నందం ఉండదు, ఆగమాగం జగన్నాథం. మొత్తానికి వివేకు కుర్తిన పడ్డ ఏలుకోలే తనలాడుతున్నాడు అనున్న పాపము. దా ఇక్కడ మా మనవాడు నీళ్ళు తెచ్చిండు. ఇరికే మా మనవానికి జర్రంతా అడ్జస్ట్ కాగానే నీళ్ళు తీసుకొని వస్తాడు. ఇగో గిరి కథ.